ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ప్రతి వారం ఒక వీడియో రిలీజ్ అవుతున్న విషయం ఆల్రెడీ మీకు తెలుసు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు లాస్ట్ వీక్ కాదు, అంతకుముందు వీక్ ఒక వీడియో రిలీజ్ చేశాను. హోమ్ కేర్లో నాకు ఎలా ఉన్నింది, నేను ఎక్స్పీరియన్స్ ఎలా చేశాను, నా జాబ్ ఎలా ఉన్నింది, ఏ ఏ కష్టాలు పడ్డానని ఒక వీడియో తీసా. తర్వాత దాని కంటిన్యూషనే ఇది. ఒక్క హోమ్ కేర్ అనే కాదు, కేర్ హోమ్‌లో కూడా చేశాను. ఎందుకంటే మనకి ఎప్పుడు షిఫ్ట్‌లు హోమ్ కేర్‌లో ఉండవు. ప్లస్ ఏమన్నా కొత్తగా నేర్చుకోవాలి, ఇంకా కొత్తగా అంటే కేర్ హోమ్ కూడా వెళ్ళొచ్చు. అప్పుడు షిఫ్ట్‌లు లేనప్పుడు గానీ, అవైలబిలిటీ ఎప్పుడన్నా వాళ్ళకి కూడా అవసరం ఉన్నప్పుడు కేర్ హోమ్ కూడా పంపించేవాళ్ళు. సో అప్పుడు నేను కేర్ హోమ్ కూడా వెళ్ళేదాన్ని. సో కేర్ హోమ్‌లో కూడా ఎలాగునింది, అక్కడ కూడా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు జరిగింది. అసలు ఎలా ఉంటది, ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి అని చెప్పి నేను అక్కడ గూడా అయితే కొన్ని కొన్ని విషయాలైతే తెలుసుకున్నాను. సో అవి కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కేర్ వీసాస్ తీసుకొని కేర్ హోమ్‌లో కూడా వర్క్ చేస్తారు. సో అందుకని మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా తెలుస్తుందని చెప్తున్నా. సో దీంతో కూడా సేమ్. అసలు కేర్ హోమ్ అంటే ఏంది అంటే ఒక 30, 40 మంది ఉంటారు. ఒక 20 మంది, 30 మంది, 40 మంది క్లయింట్స్ అయితే ఉంటారు. వీళ్ళు కూడా ఓల్డ్ ఏజే. వీళ్ళు కొందరైతే బాగుంటారు. కొందరికేందంటే డిమెన్షియా, కొంచెం మర్చిపోవడం, మెంటల్‌గా కొంచెం బాగుండదు. ఒక పెద్ద హోటల్ లాగుంటది. ఆ హోటల్‌లో వీళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉంటాయి. రూమ్‌లో వాళ్ళకి ఇండివిడ్యువల్ టాయిలెట్స్ ఉంటాయి. వాళ్ళకి బట్టలు అన్నీ ఉంటాయి. వారానికి ఇంతని తీసుకుంటారు, వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తారు. పొద్దున బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఇంకా నైట్ ఫుడ్ అన్నీ పెడతారు. మెడికేషన్స్, ఇంకా నర్సింగ్ ఛార్జెస్, లైక్ మేము చూసుకుంటాం కదా, మా ఛార్జెస్, ఇంకా వాళ్ళకి పర్సనల్ కేరు, ఇంకా ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి మనం ఏవైతే చేసుకుంటామో అవన్నీ చేయాలి ఇంకా అక్కడ. సో కొన్ని కొన్ని కేర్ హోమ్స్ ఏంటంటే చాలా బాగుంటాయి. మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ వాళ్ళైనా కూడా మనల్ని బాగా ఏం కావాలి, కొత్తగా వెళ్ళామనుకో అన్నీ చూపిస్తారు. ఎక్కడ ఏమున్నాయని అన్నీ చూపిస్తారు మనకి. నేను ఆ కేర్ హోమ్ అంటే ఏంది, అసలు ఇవంతా మళ్ళా నేను ఒక వీడియో అయితే చేస్తాను క్లియర్‌గా. ఎందుకంటే వీడియో అనేది చాలా పెద్దగా అవుతుంది ప్రతిసారి, అందుకని. సో ఇది కూడా సేమ్ 8 గంటలకు షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతది. 8 గంటలకు స్టార్ట్ అయిందంటే మన ఇంట్లో నుంచి 7 గంటలకు వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళే కంపెనీ వాళ్ళు కార్ కానీ ఏదైనా మనకి ప్రొవైడ్ చేస్తే మనం వాళ్ళకి మనీ అనేది వాళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్‌లో కట్ చేసుకుంటారు. ప్రొవైడ్ చేస్తే వెళ్ళొచ్చు. లేదు వాళ్ళు ప్రొవైడ్ చేయరు అంటే మనం ముందు రోజే బస్ ఎక్కడి నుంచి ఎక్కాలి, ఎక్కడికి ఏమి అంటే బస్ ఎక్కైతే పోవాలి. కానీ నేను వర్క్ చేసిన కంపెనీస్ అయితే అన్నీ కూడా ఇలా కార్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నాకు అక్కడైతే ఏ ఇబ్బంది కాలేదు. సో 7 గంటలకు కరెక్ట్‌గా వచ్చేస్తది కారు. 7 గంటలకు, మార్నింగ్ 7 గంటలకంటే మనము అట్‌లీస్ట్ ఒక 6 గంటలకన్నా లేచి ఫ్రెష్ అప్ అయ్యి అంతా రెడీగా పెట్టుకోవాలి. 6 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి పెట్టుకునే అంత సీన్ అయితే ఏమి ఉండదు. అందుకే నేనేం చేసేదాన్నంటే ముందు రోజే అన్నం అంతా చేసుకుంటా కదా, కూర, అన్నం మొత్తం కలిపి బాక్స్ పెట్టి ఫ్రిడ్జ్‌లో పడేసేదాన్ని. ఏమేం కావాలో బ్యాగ్ అంతా సర్దుకునేదాన్ని. అన్నీ పొద్దునకి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పడుకునేదాన్ని. అప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా ఆ బ్యాగ్ మళ్ళీ దీంతో ఏసుకొని క్యారీ బాక్స్ వచ్చేది. లేకపోతే టైం అస్సలు సరిపోదు. ఎందుకంటే మనకి ఇది 12 అవర్స్ షిఫ్ట్. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే నైట్ 8 వరకు అవుతది. సో లంచ్ కూడా మనకు అక్కడే కాబట్టి తీసుకెళ్ళేదాన్ని. అక్కడికెళ్తే కొందరు చాలా బాగుంటారు. బాగా మాట్లాడతారు. మనకి ఏమి ఎక్కడున్నాయని అన్నీ చూపిస్తారు. కొందరైతే అసలు మనల్ని ఎట్లా చూస్తారంటే మన రేసిస్ట్‌లు అన్నట్టు చూస్తారు. ఎందుకంటే మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చాం కదా, సో అంత ఉంటారు. కానీ నేను ఎక్కడ వర్క్ చేసిన కేర్ హోమ్స్ నేను దాదాపు ఆల్మోస్ట్ ఒక 7-8 కేర్ హోమ్స్ మారుంటాను కావచ్చు. అంటే రెగ్యులర్‌గా చేయలేదు. ప్రతిసారి మారుతా ఉంటాం కదా. సో 7, 8, 10 దాకా చేరినట్టున్నాను. 10 కేర్ హోముల్లో అన్ని కేర్ హోముల్లో చాలా బాగా చూసుకున్నారు. ఎక్కడ డిఫరెన్స్ అనేది కనిపియలేదు. రేసిస్ట్ అని చెప్పి ఎక్కడ ఎవరు ఏం చూపియలేదు. ఒక్క కేర్ హోమ్ మాత్రం మన ఇంటి దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ ఉంటది జర్నీ. అక్కడ మాత్రం చూపించేవాళ్ళు. ఈ కేర్ హోమ్స్ ఎళ్తే అన్నీ చూపించి వాళ్ళతోటి మనం వర్క్ చేయాలి. మనల్నేమో సెపరేట్‌గా ఎళ్లి చేయమని చెప్పరు. మనకెవరైనా సీనియర్ ఉంటారు మనతోటి. వాళ్ళతో ఎళ్లి మనం హెల్ప్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి సేమ్ ఇట్లనే ఏమన్నా పర్సనల్ కేర్ ఇయ్యడం, ప్యాడ్ చేంజ్ చేయడం, ఫుడ్ పెట్టడం, బెడ్స్ అన్ని సర్దడం, ఇంకా వాళ్ళకేమన్నా ఇంకేమన్నా వాళ్ళు బాగా ఓల్డ్ ఏజ్ కదా, వాళ్ళనంతా ట్రాన్స్‌ఫర్ చేయడం. నేను లాస్ట్ వీడియో చెప్పినా కదా, వాళ్ళని చైర్‌లోకి, వీల్ చైర్‌లోకి, బెడ్‌లోకి అట్లా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళని తీసుకురావడం. వాళ్ళకి ఏమన్నా యాక్టివిటీస్ చేయడం, ఇట్లా పెయింటింగ్ గానీ, టీవీ చూపియడం, మాట్లాడడం, ఇవంతా ఇలా చేయాలి. ఇదే సేమ్. సో ఇలాగే ఉంటది మామూలుగా. కాకపోతే ఒక కేర్ హోమ్ ఉంటది. అదే మన ఇంటి దగ్గర నుంచి 30 మినిట్స్ అని చెప్తున్నా గదా, అక్కడ ఆ కేర్ హోమ్ నేను పేరైతే చెప్పాలనుకోవట్లేదు. ఆ కేర్ హోమ్‌కెళ్తే
అసలు ఒక్క ఏడుపు ఒక్కటే రాని తక్కువైతది అక్కడ. ఎళ్ళినోళ్ళంతా ఒక్కసారి ఎళ్తే చాలు ఇంకొకసారి ఎళ్ళమంటారు. ఆహ్, ఆ కేర్ రూమ్ అయితే అంత, 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 అంత టార్చర్, టార్చర్ అని చెప్పొద్దు. వాళ్ళేంటి అంటే వాళ్ళందరూ ఒకరు కాదు అందరూ షిఫ్ట్ 8 గంటలకు స్టార్ట్ అయింది అంటే 8, 9, 10, 11, 12 బ్రేక్ అయితే ఎప్పుడిస్తారో ఆ బ్రేక్‌లోనే కూర్చునేవాళ్ళు. ఇంకా అసలు బ్రేక్ రిమైనింగ్ టైమ్‌లో అసలు ఎక్కడ కూర్చోరు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి వేరే కేర్ రూమ్స్‌కెళ్ళినామనుకోండి, కొద్దిసేపు పని చేస్తాం. ఒక 2 అవర్స్ పని చేసామనుకోండి, ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కూర్చొని రిలాక్స్‌గా మాట్లాడుకొని మళ్ళా స్టార్ట్ చేసేవాళ్ళు. అట్లా మళ్ళా లంచ్ వస్తే తినేసి మళ్ళా ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళా పని చేసుకొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ చేసుకునేవాళ్ళు. కానీ ఈ కేర్ రూమ్ ఏందంటే అసలు రిలాక్సేషన్ అనేది ఉండదు. 8 గంటలకు స్టార్ట్ అయింది అంటే బండి ఇంక అస్సలు ఆగనే ఆగదు. బ్రేక్ ఒక 10 మినిట్స్ ఉంటది. ఆ బ్రేక్‌లో ఎళ్లి కాఫీ తాగేసి వచ్చేస్తే, మళ్ళా తర్వాత అసలేం పని గూడా ఉండదు చేయడానికి. కానీ వీళ్ళేందెట్లే లేని పని గూడా ఎతుక్కొని కలిగించుకొని ఏమన్నా ఉందా? ఈ పనుందా? ఆ పనుందా? అని చేస్తా ఉంటారు. అట్లుంటది. అసలు ఆ కేర్ రూమ్‌లో నేనైతే వర్ణించలేను. ఎళ్తే లోపలికి నాకింక అలవాటయింది. నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆ కేర్ రూమ్‌లో ఒక 7, 8 మంత్స్ అయితే చేసినట్టున్నాము కంటిన్యూస్‌గా. అసలు ఆ కేర్ రూమ్ ఇట్లనే బ్రేక్ ఉంటది. బ్రేక్‌లో కరెక్ట్‌గా 30 మినిట్స్ ఉంటది. 30 మినిట్స్‌లో ఫుడ్ తినేసి వచ్చేస్తది. మళ్ళా స్టార్ట్ అయ్యేది. కంటిన్యూస్‌గా అసలు కూర్చోరు 5 నిమిషాలు కూడా అసలు ఎక్కడ కూర్చోరు వాళ్ళైతే. కాళ్ళైతే ఎంత నొప్పులంటే అంత నొప్పులొస్తాయి. నాకైతే ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియకుండా మీకు చెప్తున్నా టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడేందంటే టాయిలెట్స్ బాగా పెద్దగుంటాయి. ఇంత రూమ్ అంత ఉంటాయి. టాయిలెట్స్ ఉంటాయి. దాంతో వీళ్ళేందంటే అన్నీ ఉంటాయి లోపల. కూర్చోడానికి క్లయింట్లు సడెన్‌గా అయినా కింద పడ్డా ఏమన్నా చేయడానికి లోపల అన్నీ పెట్టుంటారు. ఆ టాయిలెట్‌కని చెప్పేది పెద్దగుంటది కదా! బాత్రూము. అక్కడ ఏమైనా ప్లేస్ ఉంటే ఆ చైర్‌లో ఏమన్నా ఏసుంటే ఆ చైర్‌ల మీద కూర్చునేది కొద్దిసేపు. అంత కాళ్ళైతే అంత నొప్పులు. అబ్బా! అసలు ఒక ప్లేస్ ఏది అంటే కూర్చోడానికి ఒక బాత్రూమ్ అని ఫీల్ అయ్యేదాన్ని నేను. ఆ టైంలో అట్లనే చేసేది. అట్లా వచ్చి కూర్చునేది కొద్దిసేపు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్. దీంతో మళ్ళీ ఆ కేర్ రూమ్‌లో ఒక కేర్ ఉన్నింది ఇంగ్లీష్‌ది. దానికి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్సో, 10 ఇయర్స్ నుంచి పనిచేస్తుందంట ఆ కేర్ రూమ్‌లో. అసలు అదైతే మనల్ని ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తదంటే అంత ట్రీట్ చేస్తది. దానికి అసలు మనం అంటే ఇంత కూడా పడము. ఇంత కూడా నచ్చం మన వాళ్ళు. అసలు దాని చూపే ఒకలాగా ఉంటది. అసలు ఏం మాట్లాడదు. మనం దాని వెనక తిరుగుతా ఉంటాము. అన్నీ చేస్తాము. కానీ ఇంత కూడా మాట్లాడదు. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడుతా ఉన్నా మనకేదో టైం తెలియకుండా స్పెండ్ అవుతది కదా! కానీ అది ఇంత కూడా మాట్లాడదు. ఆహ్, అదైతే నాకు అస్సలే నచ్చదు. దాని పేరేందంటే ఏంజెల్ దాని పేరు. ఇంగ్లీష్‌దే. చాలా పెద్దది కాకపోతే ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. 45, 50 ఇయర్స్. అయితే అసలంత ఘోరం. అసలు రూడ్‌గా ఉండేది. చాలా రూడ్‌గా ఉండేది. అసలు ఏం మాట్లాడకపోయేది. ఏమన్నా మన వాళ్ళు అంటే నేను కాదు. నాతో పాటు ఉంటారు కదా! కొందరు వేరే వాళ్ళు. వాళ్ళతో అయితే చాలా రూడ్‌గా ఉండేదంట. ఏమన్నా కూడా బాగా తిట్టేదట. ఇంగ్లీష్‌లో బాగా తిట్టేది. కాకపోతే కొందరేంటంటే పాపం మనోళ్ళు కూడా కొంతమందికి భయం ఉండి రివర్స్‌లో ఏం మాట్లాడలేక కామ్‌గా ఉండిపోతారు. ఏం చెప్పలేరు పాపం. కాకపోతే నన్నేమన్నా అనిందంటే మాత్రం నేను బాగా సీరియస్ అయ్యేదాన్ని. ఆహ్, ఇంకా ఆన్సర్ కూడా వెంటనే బ్యాక్ ఆన్సర్‌లిచ్చేది. ఏదన్నా చేసేటప్పుడు గానీ, ఏదన్నా చెప్పేటప్పుడు గానీ బాగా చెప్పేది. అట్లా కూడా వర్క్ కూడా యాక్టివ్‌గా ఉండేదానికి. దానికి అసలు ఛాన్స్ ఇయ్యకపోయేది నేను. సో, నాతో కూడా రూడ్‌గానే బిహేవ్ చేసేది. కాకపోతే వాళ్ళేందంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు. ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఏంటి అని. సో, ఆళ్ళంతా మేము మాట్లాడుకున్నప్పుడు షేర్ చేసుకునేవాళ్ళం. ఇట్లా అనింది అని. సో, ఇట్లా మొత్తం బిగించుకొని ఇట్లా చూసేది. ఏం అడిగినా కూడా ఏం చెప్పకపోయేది. ఏం మాట్లాడకపోయేది. ఏమన్నా తీసుకోరా అని చెప్తది. మనకెక్కడుందో తెలీదు. ఏమన్నా అడిగామనుకో ఎక్కడుంది ఇప్పుడు టవల్స్ అని అడుగుతది. బెడ్‌షీట్స్ అంటది. మనం ఏమన్నా కొత్తగెళ్ళినప్పుడు మనకేం తెలుస్తది? ఆ కేర్ రూమ్‌లో ఎలా అంటే ఎక్కడున్నాయంటే, అది కూడా తెలీదా? ఎందుకొస్తారో ఏమో మా తల తినడానికి అన్నట్లు చెప్పేది. ఒకసారి నాతోనే ఇట్లా అంటే నేను చెప్పాను. నేనిక్కడేమో పర్మనెంట్ ఎంప్లాయీ కాదు అన్నీ తెలియడానికి. నువ్వంటే ఎప్పుడు 10 ఇయర్స్, 15 ఇయర్స్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు అన్నీ తెలుసు. నేను నీలాగా పని చేస్తుంటే ఈ కేర్ రూమ్‌కి మేనేజర్ అయిపోయేదాన్ని. నీలాగా ఈ పని చేయకపోవు. ఎక్కువ మాట్లాడకు అని చెప్పా. అప్పటి నుంచి నాతో ఏమి ఎక్కువ మాట్లాడదు.
అన్నప్పటి నుంచి ఏదైనా తెలియకపోతే చెప్పాలి. కొత్తగా వచ్చినప్పుడు మాకు మాత్రం ఏం తెలుస్తది. అమ్మాయి ఇక్కడున్నాయి, అక్కడున్నాయని మేమే కదా తీసుకోవాలి. ఒకసారి చెప్తే ఏమైతావు నీకు అనేవారికి అప్పటి నుంచి ఏం మాట్లాడిన తర్వాత. సో, ఇది ఆ ఒక్కటే నాకు రేసిస్ట్ లాగా అనిపించింది. తర్వాత ముగ్గురో నలుగురో ఉండేవాళ్ళం. వాళ్ళే తిప్పి పోయేవాళ్ళు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరెళ్ళినా మళ్ళీ వెళ్ళకపోయేది ఆ కేర్ రూమ్‌కి. ఎందుకంటే భయపడి ఇట్లనే వాళ్ళ స్టాఫ్ వర్క్‌కి చూసి మాకు షిఫ్ట్ లేకపోయినా పర్లేదు. మేము ఖాళీగానే ఉంటాం గానీ వెళ్ళకపోయేది. కానీ మాకు తప్పేవి కాదు ఇంకా. వెళ్ళేవాళ్ళం. వెళ్ళాల్సొచ్చేది. అవసరం అట్లా ఉండింది అప్పుడు. సిట్యుయేషన్స్ అట్లా ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా! బాగా కన్విన్స్ చేసేవాళ్ళు. అడిగేవాళ్ళు. ఖచ్చితంగా వెళ్ళాల్సొచ్చేది. సో, అందుకే వెళ్ళేవాళ్ళం. సో, లాస్ట్ ఫైనల్‌గా నైట్ షిఫ్ట్స్ కూడా వచ్చాయి. నైట్ షిఫ్ట్స్ వచ్చినప్పుడు ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడింది బాగా. చాలానే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. ఆల్మోస్ట్ ఒక 7, 8 మంత్స్ మాట్లాడిన తర్వాత ఫ్రెండ్లీగా మాట్లాడింది లాస్ట్‌కి. ఇంకా మేము కూడా వేరే ఇంకా సీనియర్‌గా ప్రమోట్ అయిపోయాను కదా! సో, అక్కడి నుంచి డ్రాప్ అవ్వాల్సొచ్చింది. సో, అందుకే ఆ కేర్ రూమ్‌కి ఇంకెళ్ళలేదు ఇంకా. వేరే కేర్ రూమ్స్‌కి ఇంకా సీనియర్‌గా వెళ్ళిపోయా కాబట్టి దానికెళ్ళలేదు. ఆల్మోస్ట్ అంటే ఇదే బాధ. వన్స్ మనం లోపలికెళ్ళాము అంటే బయటకి మళ్ళా షిఫ్ట్ ఇన్, షిఫ్ట్ అవుట్ ఇన్సైన్ చేసి వెళ్ళామంటే మళ్ళా 8:00కి నైట్ అప్పుడే బయట రావాలి. మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళేసి కరెక్ట్ టైంకి మళ్ళీ లోపలికి వచ్చేసేయాలి. అట్లా ఉంటుంది. సో, ఇదే నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా. అన్ని కేర్ రూమ్స్‌లో చేశా. కానీ ఏ కేర్ రూమ్‌లో ఇంతవరకు ఏ ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేయలేదు. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా! ముసలోళ్ళు కొంచెం ఇంగ్లీష్ కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటది. వీళ్ళు కూడా అంతే సేమ్ నేను ఆ వీడియోలో చెప్పాను కదా! ఉష్ ఉష్ టేక్ ఆఫ్ అట్లా అని చెప్పి అట్లా మాట్లాడతారు. 100 ఏళ్ళు కదా! సో, మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం కాదు. కానీ అవన్నీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి, వాటర్ కావాలా, జ్యూస్ కావాలా, ఫుడ్ కావాలా అని చెప్పి జాగ్రత్తగా చూసుకొని ఇయ్యడమే. కానీ కేర్ రూమ్‌లో అయితే బావుంటారు. మనం ఏం చెప్పినా వింటారు. పర్సనల్ కేర్ అంతా తీసుకుంటారు. దాంతో వీళ్ళలో ఏంటంటే కొంచెం డిమెన్షియా ఉంటది. ఆ డిమెన్షియా ఉన్నోళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే దాన్ని తీసి పెట్టి కొడతారు. లేకపోతే మనల్ని కొరికేస్తారు. అట్లా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మైండ్ సైకలాజికల్‌గా డిస్టర్బెన్స్ అయి ఉంటది. సో, ఇదే సడెన్‌గా అంటే ఈ డిమెన్షియాలో అంటున్నా మనకు ముందుగానే అగ్రెసివ్ బిహేవియర్ అని అంటారు. అలా ఉన్నప్పుడు మనకు ముందుగానే చెప్తారు. సో, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది క్లయింట్‌కి. సో, జాగ్రత్త అని. సో, మనం ఒక్కరే ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనతో పాటు ఒక ఇద్దరు ఉంటారు. అంటే మనము, ఇంకొకరు సీనియర్ ఉంటారు. సో, ఏమైనా చేసేటప్పుడు చేసినా మనతో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు గానీ, మనోళ్ళైనా కూడా ఉంటారు కాబట్టి సో, వాళ్ళు కూడా సీనియర్ అయ్యుంటారు కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా వాళ్ళకి చేసేటప్పుడు కేర్ వాళ్ళు ఎందుకంటే రిఫ్యూజ్ చేస్తారు. వద్దని చెప్తారు. ఏం చేసుకోరు. వాళ్ళకంతా డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు ఏం తీసుకోరు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు. కానీ మనమే జాగ్రత్తగా వాళ్ళకి అసిస్ట్ చేసి తినిపియడం, టాబ్లెట్స్ టైంకి ఇయ్యడం అలాంటివి చేస్తారు అక్కడ. సో, అంతా బావుంటది. కేర్ రూమ్‌లో కూడా చాలా బావుంటది. ఎక్స్‌పీరియన్స్ అయితే నాకెప్పుడు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే జరగలేదు. ఒక్కటే ఆ 12 గంటలు అట్లా నిలబడుకొనే ఉంటారు కాన్స్టాంట్‌గా. అది కూడా ఒక 2, 3 కేర్ రూమ్స్‌లోనే ఫేస్ చేశాను కానీ, మిగతా కేర్ రూమ్స్‌లో ఎక్కడ కూడా అట్లా ఏం లేదు. మంచిగా వెళ్ళేదాన్ని, షిఫ్ట్ చేసుకునేదాన్ని, ఫుడ్ తినేదాన్ని. అక్కడ ఇంకా వాళ్ళు ఫుడ్ ఏమన్నా చేస్తారు కదా! వాళ్ళు అక్కడ కిచెన్ ఉంటది కాబట్టి ఆ ఫుడ్ చేస్తే కూడా మనకి పెట్టేవాళ్ళు. ఫుడ్ కూడా వాళ్ళది బావుంటది. మన ఫుడ్, స్నాక్స్, టీ, కాఫీ ఎప్పుడైనా ఏమన్నా బిస్కెట్స్ ఏం కావాలన్నా తినొచ్చు. దానికంతా అసలు ఏం నో చెప్పరు. సో, ఒక్కటే ఆ 2, 3 కేర్ రూముల్లో తప్ప వాళ్ళేందంటే దాంతో కూడా ఒక ఆ 2 కేర్ రూమ్స్ బాగుండేవాళ్ళు ఫ్రెండ్లీగా. కూర్చోకపోయినా మాట్లాడేవాళ్ళు. బాగా మాట్లాడి ఉండేవాళ్ళు. ఈ ఒక్క కేర్ రూమ్‌లోనే అసలు మాట్లాడకపోయేవాళ్ళు. ఏమో బెల్లం కొట్టిన రాయిలాగా అట్లే ఉండేది. తను కూడా మాట్లాడరు. ఏమో ముత్యాలు రాలుతున్నాయి అన్నట్టు ఫీల్ అవుతారు. అసలు మాట్లాడరు, కూర్చోరు. ఆ 12 గంటలు ఇంకోటేందంటే అట్లా నిలబడుకుంటాం కదా! కాళ్ళు అట్లనే షిఫ్ట్‌లు చేశామనుకోండి ఎక్కువ వారికోస్ వెయిన్ అంటారు. ఎందుకంటే ప్రొలాంగ్ స్టాండింగ్ చాలా హవర్స్ అట్లా నిలబడుకున్నప్పుడు కాళ్ళకు కూడా ప్రాబ్లమ్ అవుతది. బట్ ఏం చేద్దాం చేయలేం ఇంకా తప్పదు కదా! అట్లా గడిచిపోయింది కొన్నిసార్లు. సో, కేర్ హోమ్‌లో అయితే ఎప్పుడు ఒక మంచి ఎక్స్‌పీరియన్సే. కాకపోతే కొత్త కేర్ హోమ్‌కెళ్ళినప్పుడు మాత్రమే కొత్తవి రూమ్స్ ఎక్కడున్నారు, క్లయింట్‌లెవరు, మనకి లాండ్రీ ఎక్కడుంది, కిచెన్ ఎక్కడుంది, సీనియర్ ఎవరు, నర్స్ ఎవరు, మనతో పనిచేసే వాళ్ళెవరు, ఏ క్లయింట్‌కి ఏం కావాలి, ఏమివ్వాలి, ఫుడ్ ఏమివ్వాలి అంటే వాళ్ళు చెప్తారు గానీ మనకి కొత్త కేర్ హోమ్ అంటే కొంచెం కష్టమే గదా! ఫస్ట్ డే అంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఒక 2, 3 డేస్ అలవాటయిందంటే మనకు కూడా అక్కడ అందరూ అలవాటవుతారు. క్లయింట్లు కూడా అందరూ బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. సో, ఎల్లగా మళ్ళా మనకు అలవాటవుతది. నేను కూడా ఒక కేర్ హోమ్స్‌లో చాలా మంత్స్ అట్లా చేశాను. అక్కడంతా నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇంకా నాకు దీంతో ఎక్స్పీరియన్స్ కేరళలో బాగా చేసి అయ్యాను. ఫైనల్‌గా ఏం చేశారంటే మా బావ వాళ్ళు, ఇంకా మా ఆయన నాకు బ్యాక్‌గ్రౌండ్ నర్సింగ్ ఉంది అని, సో తనకి ఇది వేస్ట్ అవ్వద్దు, ఎక్కడొక్కడ యూజ్ అవ్వాలి, యూజ్ చేయాలి, వేస్ట్ కావద్దు, తను చదువుకుంది అని చెప్పి ఏం చేశారంటే ట్రైనింగ్ పంపించారు. మెడికేషన్ నర్స్ ట్రైనింగ్ అంటారు ఇక్కడ. ట్రైనింగ్‌కెళ్ళాను. ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నా. నేను ఏం క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లే. లైక్ ఓన్లీ ఇంగ్లీష్ టెస్ట్ ఏం రాయకుండా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మెడికేషన్స్ ఇవ్వచ్చు. సో అలాంటి 40-50 మెంబర్స్కి మెడికేషన్స్ చేయాలి. ఓన్లీ మెడిసిన్స్, మనకి ఇంకెవ్వరు ఏం డిస్టర్బ్ చేయరు. కాకపోతే ఆ కేర్ హోమ్‌ని మెయింటైన్ చేసే కెపాసిటీ మనలో ఉండాలి. ఎందుకంటే మనం మెడికేషన్స్ ఇచ్చడానికి వెళ్తున్నాము, నర్స్ మెడికేషన్ సీనియర్ అంటే మనమే అక్కడ అన్నీ చూసుకోవాలి. క్లయింట్ కింద పడినా, మెడికేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్ అయినా, డాక్టర్ ఫోన్ చేసినా, ఏమన్నా చెకింగ్‌కి ఎవరైనా వచ్చినా, లైక్ ఏం లేకపోయినా మనం ఇంకా మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటుంది. కీస్ అంతా మన దగ్గరే ఉంటాయి. సో ఆ ట్రైనింగ్‌కి అయితే వెళ్ళాను. ఆ ట్రైనింగ్‌కి వెళ్ళిన తర్వాత షిఫ్ట్‌లు కూడా వచ్చాయి. షిఫ్ట్‌లు కూడా చేశాను. ఇంకా ఇంకా మీరు చెప్పొచ్చు నా హ్యాపీనెస్ ఎలా ఉంది అని. నేను అట్లా సీనియర్‌గా ప్రమోట్ అయిన తర్వాత చాలా రెస్పాన్సిబుల్ అయితే వచ్చింది. బట్ నేను దాన్నైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కడ లేకుండా. ఎందుకంటే అది నాకు చాలా మంత్స్ తర్వాత ఆ పొజిషన్‌కి అయితే వచ్చాను కదా! సో ఆ పొజిషన్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు దాంతో ఏం చేస్తారు? అప్పుడు అక్కడ కూడా కొన్ని బ్యాడ్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేశాను. సో అవి కూడా మీకు కొన్ని నెక్స్ట్ వీడియో వస్తది కదా! అప్పుడు కూడా చెప్తా. ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మొత్తాన్ని ఎలా చూసుకోవాలి, ఏమేమి చేయాలి, ఏంటి అనేది ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో డోంట్ మిస్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బట్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.